అత్తయ్య గారు, నేను బయటికి వెళ్ళొస్తాను. ఎందుకమ్మా ఇప్పుడు? మా ఫ్రెండ్ వాణి ఉంది కదా, తనకి మొన్న కొడుకు పుట్టాడు కదా, ఈరోజు ఉయ్యాల వేస్తున్నారు 21 ఫంక్షన్కి వెళ్ళొస్తాను అత్తయ్య. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే అత్తయ్య గారు, ఇక నేను వెళ్ళొస్తాను. మీ అబ్బాయి వస్తే చెప్పండి. సరే అమ్మా, నేను చెప్తాను, నువ్వు వెళ్ళిరా, అసలే లేట్ అవుతుంది. చెప్తా దీని సంగతి, నా కొడుకు రాని. సాధన కొన్ని మంచిలు తీసుకొని రా. ఇదిగో నాన్న మంచిది. అదేంటమ్మా, నేను సాధనం తీసుకురమ్మంటే నువ్వు తీసుకొచ్చావేంటి? ఏం చెప్పనురా, ఎన్నని చెప్పనురా, ఎంత చెప్పినా వినకుండా ఫ్రెండ్ని కలవాలని వెళ్ళింది. అది రాని, దాని సంగతి చెప్తా. ఎక్కడికి వెళ్ళావే? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళొస్తున్నానండి. అత్తయ్యకి చెప్పే వెళ్ళాను. ఓహో, బాగానే అబద్ధాలు చెప్తున్నావుగా. లేదండి, నేను నిజమే చెప్తున్నాను. మీరు నమ్మకపోతే మా ఫ్రెండ్కి ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. ఆపవే నీ నాటకాలు, నిజం చెప్పు. ఎన్ని రోజులు జరుగుతుంది ఈ చాటుమాటు బాగవుతాం? చీ, నేనెంత నమ్మానే, నువ్వు ఇలా చేస్తావని కల్లో కూడా ఊహించలేదే. బాగైంది దీనికి. ఏడవకలే అమ్మా, వాడేదో కోపంలో ఉన్నాడు. కోపం చల్లారాక వాడే మాట్లాడతాడు. అది కాదత్తయ్య, నేను నిజంగానే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళాను. వాడు అర్థం చేసుకుంటాడులే అమ్మా, ఇక దీని గురించి వదిలేయి. ఎప్పుడు తిన్నావో ఏంటో, కొంచెం తినిపో. నిజంగా నేను ఏ తప్పు చేయలేదండి, నన్ను నమ్మండి.